హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఏంటని చూస్తున్నారా? పేపర్ కవర్లు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా? అవి వేస్ట్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి, అవి పడేయకుండా అమ్మకుండా ఇలా పేపర్ కవర్ తయారు చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న షాపులు ఉన్నవారు లేదా ఇంటి దగ్గర తయారు చేసుకొని షాపులకు అమ్ముకోవడం కూడా చేయొచ్చు. తయారు చేసుకునే విధానం ఇలా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చూడండి, అందరికీ అర్థమవుతుంది. ముందర 1 ఇంచి ఇలా మడతలో కూడా 1 ఇంచి మనం కట్ చేసుకుంటే సరిపోద్ది. ఆ మడత పెట్టిన కట్ చేసి తీసేయాలి. మైదా పిండి పేస్ట్ చేసుకోవాలి. వేడి గింజతో అన్న కలుపుకోవచ్చు, వాటర్తో అన్న కలుపుకోవచ్చు. నేను వేడి గింజతో కలుపుకుంటున్నాను, పేస్ట్ తయారు చేస్తున్నాను. వేడి చేయాలి, అది వేడి చేస్తే జావలా తయారవుతుంది. కవర్లు ఇప్పుడంతా కవర్ వాడకూడదు అంటున్నారు కదా, ప్లాస్టిక్ కవరు. ఇలా పేపర్ కవర్ తయారు చేసుకుంటే చాలా మంచిది. చిన్న చిన్న షాపులో ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇది ఒక పని కింద. అలా పొయ్యి మీద పెట్టాలి, అలా కలుపుతూ ఉండాలి. ఒక నిమిషం అయిపోతుంది పని. పేస్ట్ తయారైపోతుంది. బ్రష్ తీసుకున్నాను కొత్తది దానికోసం. ఇలా కవర్లో మీకు తెలియాలనేసి 1 by 1 ఒక వైట్ పేపరు, ఒకటి కలర్ పేపర్లా పెట్టాను, మీకు అర్థం అవ్వాలనేసి. అలా దూరంగా గ్యాప్ ఇచ్చి పెట్టాలి. 1 ఇంచి గ్యాప్ ఇస్తే సరిపోతుంది. ప్రతిదానికిన గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కదానికి 2 సార్లు అలవాటు చేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది వర్క్. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ. ఇక్కడ మా వాళ్ళు చాలామందికి నేర్పించాను ఇలా తయారు చేయడం. అలా పేస్ట్ రాసుకోవాలి. నేను ఇంకా తక్కువ పెట్టాను మీకు తెలియాలనేసి. నేను ఇంకా చాలా ఎక్కువ పెట్టి చేసేస్తాను ఒకేసారి. అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆ ఉన్న పేస్ట్ది దానికి అలా అంటించాలి. అలా ఒక కవర్ తయారవుద్ది. అంటే ఇది ఓన్లీ ఒక భాగం అన్నమాట. ఒక భాగం, సెకండ్ భాగం కూడా అంటించాలి. అది కూడా చూపిస్తాను.